హాయ్ స్టూడెంట్స్, ఇంతకుముందు కెమికల్ బాండ్ ఎంసీక్యూ సిరీస్లో మనం కొన్ని చూసాం మోడల్స్. నెక్స్ట్ ఎంసీక్యూ 5 సిరీస్లో ఇది ఫోర్త్ వన్ తీసుకుంటే క్వశ్చన్ ఇలా ఇచ్చారు మనకి. ఇంపార్టెంట్ మోడలే. ద లాటిస్ ఎనర్జీ ఆఫ్ సోడియం అయోడైడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా బేస్డ్ ఆన్ బోర్న్ హ్యాబర్ సైకిల్. దాంట్లో సబ్లిమేషన్ ఎంథాల్పీ ఆఫ్ సోడియం, dissociation enthalpy of iodine, next electron gain enthalpy of iodine, ionization enthalpy of sodium, enthalpy of formation of sodium iodide ఇచ్చారు. ఫైండ్ ఇట్స్ లాటిస్ ఎంథాల్పీ అంటే వాట్ ఈస్ లాటిస్ ఎంథాల్పీ అన్నాం. లాటిస్ ఎంథాల్పీ అంటే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ when 1 mole of an ionic crystal lattice is obtained when oppositely charged ions come closer from infinite distance అని చెప్తాం. అది లాటిస్ ఎంథాల్పీ. లేదు అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole of an ionic crystal lattice into its oppositely charged ions is also known as lattice enthalpy. మరి లాటిస్ ఎంథాల్పీ ఆఫ్ ఎ క్రిస్టల్ లాటిస్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద యూజ్ ఆఫ్ బోర్న్ హ్యాబర్ సైకిల్. బోర్న్ హ్యాబర్ సైకిల్ ఈజ్ బేస్డ్ ఆన్ హెస్లా. మరి ఈ హెస్లాలో బేస్ చేసుకుంటే ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ రియాక్షన్ ఇస్ ద సేమ్ ఇఫ్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ సింగిల్ స్టేజ్ ఆర్ ఇన్ సెవరల్ స్టేజెస్. హెస్ అనేవాడు ఏం చెప్తున్నాడు, ఒక రియాక్షన్ ఒక స్టేజ్లో జరిగినా డిఫరెంట్ స్టేజెస్లో జరిగినా కూడా ఎనర్జీ చేంజెస్ సేమ్ ఉంటాయి అన్నాడు. దట్ ఈజ్ హెస్లా అన్నాడు. దాన్ని బేస్ చేసుకుని మనం సోడియం అయోడైడ్ ఫార్మేషన్ తీసుకుంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూద్దాం. అంటే డైరెక్ట్ స్టేజ్ తీసుకుంటే సోడియం కంబైన్స్ విత్ అయోడిన్ టు గివ్ సోడియం అయోడైడ్. ఇదేనా మనం రాసుకునేది. సోడియం కంబైన్స్ విత్ అయోడిన్ టు గివ్ సోడియం అయోడైడ్. అది సింగిల్ స్టేజ్. బట్ సెవరల్ స్టేజెస్ తీసుకుంటే ఇట్ ఇన్వాల్వ్స్ సెవరల్ స్టేజెస్. ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ సోడియం ఈజ్ ఏ సాలిడ్. మరి సోడియం సాలిడ్ కాబట్టి నాన్ మెటల్స్తో రియాక్ట్ అయ్యి క్రిస్టల్ లాటిస్ ఫామ్ చేయాలంటే ఎలక్ట్రాన్ని లూజు చేయాలి. సో సాలిడ్ సోడియం కన్వర్ట్స్ ఇంటూ సోడియం క్యాటయాన్ బై లూజింగ్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ నోన్ యాజ్ సబ్లిమేషన్ ఎంథాల్పీ. దట్ ఈస్ డెల్టా H1 అంటాం. సాలిడ్ సోడియం కన్వర్ట్స్ ఇంటూ గ్యాసియస్ సోడియం, అయాన్ కాదు, గ్యాసియస్ సోడియం. సాలిడ్ సోడియం కన్వర్ట్స్ ఇంటూ గ్యాసియస్ సోడియం atom by gaining of some amount of energy which is known as sublimation enthalpy, that is delta H1 తీసుకున్నాం. Then in the second stage, gaseous sodium converts into sodium unipositive cation by gaining of some amount of energy which is known as ionization enthalpy, IP or IE అని రాస్తాం. దాన్ని డెల్టా H2 తీసుకున్నాం. సాలిడ్ టు గ్యాస్గా కన్వర్ట్ అవ్వాలంటే మనం ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి పాజిటివ్ అని రాసాం. అంటే దట్ ఈస్ అన్ ఎండోథర్మిక్ రియాక్షన్. అలానే న్యూట్రల్ ఆటమ్ బ్యాలెన్స్ విషయంలో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి అంటే మనం ఎనర్జీ ఇచ్చి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇచ్చేటువంటి ఎనర్జీని అయోనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయోనైజేషన్ పొటెన్షియల్ అంటాం. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్. దెన్ ఇన్ ద థర్డ్ స్టేజ్ అయోడిన్ ఈజ్ ఎ డైఅటామిక్ మాలిక్యూల్. అయోడిన్ కన్వర్ట్స్ ఇంటూ అయోడిన్ ఆటమ్ బై సప్లయింగ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ నోన్ యాజ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. అంటే ఎట్లా కన్వర్ట్ అవుతుంది, అయోడిన్ యాటమ్గా కన్వర్ట్ చేయాలి. అయోడిన్ ఈజ్ ఏ డైఅటామిక్ మాలిక్యూల్. మరి NaIలో అయోడిన్ యాటమ్ ఉంది కాబట్టి డైఅటామిక్ మాలిక్యూల్ని మోనో అటామిక్గా కన్వర్ట్ చేయాలి. మరి మాలిక్యూల్ టు ఆటమ్గా మార్చాలి అంటే మనం ఇచ్చేటువంటి ఎనర్జీని డిసోసియేషన్ ఎంథాల్పీ అంటాం. ఫర్ 1 మాలిక్యూల్ డిసోసియేషన్ ఎంథాల్పీ అంటే ఫర్ 1 ఆటమ్ అంటే హాఫ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. దిస్ ఈజ్ డెల్టా H3 అంటాం. సో ఇది కూడా మనకి ఎండోథర్మిక్ ఫినామిననే మనం అప్లై చేస్తున్నాం కాబట్టి. దెన్ ఇన్ ద ఫోర్త్ స్టేజ్ గ్యాసియస్ సోడియం కన్వర్ట్స్ ఇంటూ సోడియం యూని నెగటివ్ అయాన్ బై గెయినింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సోడియం క్యాటయాన్. అంటే సోడియం నుంచి ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని అయోడిన్ కన్వర్ట్స్ ఇంటూ I- అయాన్.
మరి న్యూట్రల్ ఆటమ్ I- గా కన్వర్ట్ అయిందంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ ఎక్సోథర్మిక్ ఫినామినన్. దిస్ ఈస్ ద ఫోర్త్ స్టేజ్. Then in the fifth stage, Na plus combines with iodide ion to give sodium iodide. It converts into sodium iodide with the liberation of some amount of energy which is known as lattice enthalpy antam. This is a delta H5. According to Hessler, energy changes takes place in a reaction is the same if the reaction takes place in a single stage or in several stages తీసుకుంటాం. మరి సింగిల్ స్టేజ్ అంటే మనకి ఎక్కడ కనిపిస్తుంది సింగిల్ స్టేజ్? సో ఇది సింగిల్ స్టేజ్ అంటే ఈ స్టేజ్లో జరిగే ఎనర్జీ చేంజెస్ తీసుకున్నా, మనం డిఫరెంట్ స్టేజెస్లో జరిగే ఎనర్జీ చేంజెస్ తీసుకున్నా రిమైన్స్ సేమ్. దట్ ఈస్ అకార్డింగ్ టు బోర్న్-హ్యాబర్ సైకిల్ అని చెప్తున్నాం. మరి ఈ బోర్న్-హ్యాబర్ సైకిల్ తీసుకుంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, మనం ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏమనుకున్నాము డెల్టా H1 అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సోడియం అయోడైడ్ తీసుకుంటే డెల్టా H ఆఫ్ NaI సోడియం అయోడైడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3 ప్లస్ డెల్టా H4 ప్లస్ డెల్టా H5 తీసుకోవాలి. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజ్ తీసుకున్నా. మరి ఇక్కడ డెల్టా H1 అంటే ఏం తీసుకోవాలి? సో డెల్టా H ఈజ్ ఈక్వల్ టు, మరి డెల్టా H1 అంటే సబ్లిమేషన్ ఎంథాల్పీ కదా మనకు కనిపించేది. సో సబ్లిమేషన్ ఎంథాల్పీ ప్లస్ SE, సబ్లిమేషన్ ఎంథాల్పీ ప్లస్ నెక్స్ట్ ఎవరు కనిపిస్తున్నారు చూడండి మీకు, అయోనైజేషన్ ఎంథాల్పీ ప్లస్ డిసోసియేషన్ ఎంథాల్పీ మైనస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మైనస్ లాటిస్ ఎంథాల్పీ. ఎందుకంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మైనస్లో ఉంది, లాటిస్ ఎంథాల్పీ కూడా మైనస్లో ఉంది. సో ఈ వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. డెల్టా H వాల్యూ కనిపిస్తుంది, సబ్లిమేషన్ ఎంథాల్పీ, అయోనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్నాయి. మనకి ఇక్కడ డిసోసియేషన్ ఎంథాల్పీ ఇచ్చారు, బట్ మనం ఇక్కడ హాఫ్ డిసోసియేషన్ ఎంథాల్పీ తీసుకోవాలి. అంటే 50/2 అంటే 25 తీసుకుంటాం. సో డెల్టా H 69 minus 69 is equal to 26 plus 118 plus 25 minus 73 minus U అంటే లాటిస్ ఎంథాల్పీ. మనం అదే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ వాల్యూస్ అన్ని మీరు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? లాటిస్ ఎంథాల్పీ ఆఫ్ సోడియం అయోడైడ్ అంటే నియర్లీ మనకి -165 దగ్గరలో వస్తుంది వాల్యూ. మీరు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. So lattice enthalpy of an ionic crystal lattice can be determined by the use of Born-Haber cycle. Born-Haber cycle is based on Hessler తీసుకుంటాము. ఇది మనకి ఈ మోడల్ బేస్ చేసుకొని లాటిస్ ఎంథాల్పీ ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు, లేదు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. ఒకవేళ అడిగినట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ కూడా ఇలా చేసుకుంటాం. అర్థమైందా? ఆన్ ద బేసిస్ ఆఫ్ హెస్లా ఈ మోడల్ ఇలా చూసుకోండి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, బాండ్ యాంగిల్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ అని ఇచ్చారు. బాండ్ యాంగిల్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ చాలా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇచ్చినవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్సే మనకి. దీన్ని ఇథైన్ అంటాము, ఇది ఈథీన్ అంటాము, ఇది ఈథేన్. ఇథైన్, ఈథీన్, ఈథేన్. As percentage of S character increases, bond angle also increases. Percentage of S character increases, bond angle increases. అది కండిషన్. మరి పర్సంటేజ్ S క్యారెక్టర్ అంటే C2H2 అంటే ఇథైన్. ఇన్ ఇథైన్ సెంట్రల్ ఆటమ్ కార్బన్ అండర్గో విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే ఏ హైబ్రిడైజేషన్లో ఉంటుంది? C2H2 triple bond. A triple bond is present in between two carbon atoms and this carbon is sp hybridized carbon తీసుకుంటాం. మరి sp hybridized అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్ అంటే మనకి sp 1+2 2 ఉన్నాయి, 100/2 అంటే ఎంత? 50%. సో S పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 50 తీసుకున్నాం ఇక్కడ. అది ఇథైన్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే ఈథీన్ తీసుకున్నాం, C2H4.
consist of a double bond in between two carbon atoms. Then double bonded carbon undergo which type of hybridization అంటే sp2 hybridization తీసుకుంటాం. మరి sp2 అన్న 1+2 అంటే 3, టోటల్ పర్సంటేజ్ 100/3 అంటే 33.3 తీసుకుంటాం. ఎస్ సబ్షెల్ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఎస్ ఆర్బిటాల్. సో ఎస్ క్యారెక్టర్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ ఎంత తీసుకున్నాం? 33.3% తీసుకున్నాం. అది ఎందులో తీసుకుంటే ఈథీన్లో తీసుకుంటే. నెక్స్ట్ ఈథేన్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ కార్బన్స్ బిట్వీన్ టూ కార్బన్స్ ఏ బాండింగ్ ఉంది? సింగిల్ బాండ్. సో సింగిల్ బాండెడ్ కార్బన్ అండర్గో విచ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్? sp3 హైబ్రిడైజేషన్. 1+3 అంటే 4, 100/4 అంటే ఎంత? 25. సో ఎస్ క్యారెక్టర్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ ఎంత? 25% తీసుకున్నాం. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ 50%, ఎస్ క్యారెక్టర్ 33.3%, ఎస్ క్యారెక్టర్ 25% తీసుకున్నాం. యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే అప్పుడు ఆన్సర్ ఏం రావాలి? 50% ఉంది కాబట్టి C2H2 తీసుకుంటాం. అలాగా బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ హైయెస్ట్ అని ఇచ్చారు. బాయిలింగ్ పాయింట్ ఈజ్ హైయెస్ట్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ H2O ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ HF ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ NH3 ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్ CH4 ఇచ్చారు. మీథేన్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ హైయెస్ట్ అంటే ఇచ్చినవన్నీ కూడా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ అంటే హైడ్రైడ్సే. హైడ్రైడ్ ఆఫ్ 6th A, హైడ్రైడ్ ఆఫ్ 7A, హైడ్రైడ్ ఆఫ్ 5th A, హైడ్రైడ్ ఆఫ్ 4th A తీసుకున్నాం. మరి ఈ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా మరి బాయిలింగ్ పాయింట్ ఈజ్ హైయెస్ట్ అంటే చాలా సింపుల్. మీరు ఏం చేస్తారు? ఇలా ఇచ్చినప్పుడు హైడ్రోజన్ బాండింగ్ దేంట్లో ఉందో దానికి బాయిలింగ్ పాయింట్ హైయెస్ట్ అని తీసుకోండి. ఒకవేళ హైడ్రోజన్ బాండింగ్ ఉన్నా కూడా ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ రెండు ఉన్న కాంపౌండ్స్ ఇస్తే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ తీసుకోండి. సో ఇంటర్ కాంపౌండ్ ఏది ఉంటే అది తీసుకున్నాం. ఇన్ కేస్ ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లో హైడ్రోజన్ బాండింగ్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడే ఎగ్జాంపుల్ చూడండి. CH4 డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, బట్ H2Oలో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, HFలో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, NH3లో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ తీసుకున్నాం. మరి ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే హైడ్రోజన్ బాండింగ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ హైయెస్ట్ ఫర్ అంటే వాటర్ తీసుకుంటాం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం H2O అండ్ HF రెండు కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ H2O ఈజ్ గ్రేటర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ HF బికాజ్ H2O exists in the form of a single molecule but HF can evaporate in the form of hexamolecular state. అంటే 6 మాలిక్యూల్స్ కలిసి ఒకేసారి ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. బట్ H2O సింగిల్ మాలిక్యూల్ ఫామ్లో వ్యాపరైజ్డ్ అవుతుంది కాబట్టి సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ H2O ఇస్ గ్రేటర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ HF. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏమిటంటే H2O కెన్ ఫార్మ్ మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ దాన్ HF. H2O HF కన్నా మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ H2O is greater than the boiling point of HF. Even the electronegativity of oxygen is greater than the electronegativity of fluorine. అలానే మనకి H2O and NH3 రెండు తీసుకున్నాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ H2O is greater than the boiling point of NH3. Even H2O consists of less number of bondings than ammonia. ఇక్కడేమో మోర్ నెంబర్ ఆఫ్ బాండింగ్స్ ఉంది కాబట్టి అన్నాం. బట్ ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ లేకపోయినా కూడా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ H2O is greater than the boiling point of NH3 because the electronegativity of oxygen is greater than the electronegativity of nitrogen in ammonia. అందుకని ఈ 3 కాంపౌండ్స్లో మోర్ బాయిలింగ్ పాయింట్ అంటే H2O తీసుకుంటాం. రీజన్ ఏమిటంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్స్. అలానే ఇట్ కెన్ బి ఎవాపరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సింగిల్ మాలిక్యూల్ but it is evaporated in the form of 6 molecules. Electronegativity of oxygen is greater than the electronegativity of nitrogen.
But three compounds, these three compounds are associated liquids. So boiling point of H2 is greater than the boiling point of other compounds. Main reason due to the presence of intermolecular hydrogen bonding. అది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ స్టూడెంట్స్, బెంజోయిక్ యాసిడ్ కంటైన్స్ డాష్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ అన్నారు. బెంజోయిక్ యాసిడ్, ఫార్ములా ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ C6H5COOH, దట్ ఈస్ బెంజోయిక్ యాసిడ్. ఫార్ములా ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అంటే C6H5COOH తీసుకుంటా. మరి ఇప్పుడు ఇందులో ఫార్ములా ఎట్లా రాస్తాం దీనిది? C6H5 ఫినైల్ గ్రూప్, ఇది స్ట్రక్చర్ C+OOH. That is the structure of benzoic acid C6H5COOH. ఇప్పుడు కౌంట్ చేయండి, నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి బెంజోయిక్ యాసిడ్లో. పై బాండ్స్ వచ్చేసి 1 2 3 + 1 4. నెంబర్ ఆఫ్ డబల్ బాండ్స్ ఎన్ని ఉంటే పై బాండ్స్ కూడా అన్ని ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 4. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అంటే డబల్ బాండ్స్కి ఈక్వల్గా తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 4 తీసుకున్నాం. దాని నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూడండి ఎన్ని వస్తాయో. సిగ్మా బాండ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని వస్తున్నాయంటే 15 సిగ్మా బాండ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి డౌట్ ఉంటే. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 15. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 15, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 4 తీసుకుంటాం. అది బెంజోయిక్ యాసిడ్. C+OOH అని రాస్తాం. కార్బాక్సిలిక్ యాసిడ్ COOH. ఇది ఇక్కడ రాయాల్సింది. ఓకి హెచ్కి మధ్యలో కూడా సింగిల్ బాండ్ ఉంటుంది. దాన్నే మనం ఏ బాండ్ అంటాము? సిగ్మా బాండ్ అంటాం. అలాగా సిగ్మా బాండ్ పై బాండ్ అడిగితే అట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్, ద హైబ్రిడైజేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NO2+, NO3-, NH4+ హైబ్రిడైజేషన్. మీకు ఫార్ములా చెప్పా, 12 V+M - C+A ఫార్ములా అప్లై చేయండి. సో ఫస్ట్ వన్ NO2+ తీసుకున్నాం. NO2+లో నైట్రోజన్ 5th A గ్రూప్ కాబట్టి 12 and 5+. M మీన్స్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్. ఆక్సిజన్ బైవాలెంట్, సో ఆ ప్లేస్లో 0 తీసుకుని మైనస్. C అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, 1 పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 5 + 1 అంటే ఎంత వస్తుంది? 5 - 1 తీసుకున్నాం అంటే ఎంత వస్తుంది మీకు? 4. 4/2 అంటే ఎంత? 2 వచ్చింది. 2 అంటే ఏ హైబ్రిడైజేషన్ తీసుకున్నాము? SP హైబ్రిడైజేషన్ తీసుకున్నాం. అలానే NO3- తీసుకున్నాం. 12 V + V అంటే 5th A గ్రూప్ కాబట్టి 5 -0 -0 నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ 1 ఉన్నాయి. 5 + 1 అంటే 6. 6/2 అంటే 3. 3 అంటే SP2 హైబ్రిడైజేషన్ తీసుకుంటాం. అండ్ లాస్ట్ వన్ NH4+, 12 నైట్రోజన్ గ్రూప్ నెంబర్ 5+ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్. నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ 4 ఉన్నాయి. 4 మైనస్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ 1 ఉన్నాయి చూడండి. 1 అంటే 5 + 4 9. 9 - 1 8. 8/2 అంటే 4. సో 4 అంటే ఏ హైబ్రిడైజేషన్ వస్తుంది? SP3 హైబ్రిడైజేషన్. సో NO2+ SP హైబ్రిడైజేషన్, NO3- SP2 హైబ్రిడైజేషన్, NH4+ SP3 హైబ్రిడైజేషన్. ఇట్లాగా హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం మనం.